ఫ్రెండ్స్ ఎయిర్పోర్ట్ చూసిన తర్వాత చక్కగా మళ్ళీ బస్ ఎక్కేసిన తర్వాత మమ్మల్ని బస్సు ఒక వేరే స్పాట్కి తీసుకెళ్ళింది. అసలు ఆ స్పాట్ ఏంటో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, చక్కగా మొత్తము మమ్మల్ని మళ్ళీ తింపేసి మళ్ళీ ఒక స్పాట్ చూసాక ఇంకో స్పాట్ దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్ళిపోయి ఫ్రెండ్స్ అక్కడ వదిలేస్తుంది అనమాట బస్సు. టైంకి మనం మాత్రం రెడీగా ఉండాలి, బస్సు మాత్రం ఎవరు రెడీగా ఉంటుంది. సో చక్కగా బస్ ఎక్కేసాము. ఇంకా ఎక్కడ దిగాలో మాకు గైడ్ చెప్తున్నాడనమాట, ఇక్కడ దిగాలని. సో నెక్స్ట్ స్పాట్ ఏంటంటే ఇది హవా మైల్ ఫ్రెండ్స్. సో దీని హవా మైల్ అంటారు. చాలా బాగుంది ఫ్రెండ్స్, చూస్తుంటే అసలు సూపర్గా ఉంది. అసలు రాజస్థానీ బిల్డింగ్ అలా ఉంది ఫ్రెండ్స్ ఇది. సో మేము ఎంటర్ కాగానే వెల్కమ్ మ్యూజిక్ కూడా ఇచ్చారు. తర్వాత పైనుంచి చూస్తే అసలు ఎంత బాగుంది చూడండి, కింది వ్యూ చూడండి ఫ్రెండ్స్, రామోజీ ఫిలిం సిటీ. సో తర్వాత కాస్త మ్యూజిక్ ఇచ్చిన వెంటనే కాస్త నేను డాన్స్ చేసేసాను. డాన్స్ చేసేసి ఇంకా చక్కగా మేము కిందికి వచ్చేసి జాపనీస్ గార్డెన్ చూసామన్నమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత గ్రీనరీ మెయింటైన్ చేశారో, ఎంత ప్రాపర్గా మెయింటైన్ చేశారో చూస్తున్నారు కదా. తర్వాత మమ్మల్ని ఒక ప్లేస్ తీసుకెళ్లారు. ఇవన్నీ ఎక్కడెక్కడైతే ఇక్కడ షూటింగ్ ఏవేవైతే బిల్డింగ్స్ చేశారో అవి చేశారనమాట, అవి చూపించారు. తర్వాత మమ్మల్ని ఒక థియేటర్ తీసుకెళ్లారు ఫ్రెండ్స్, ఇది మాయాలోక్ థియేటర్. సో ఇక్కడ ఏంటంటే ఏమేమి షూట్ అయ్యాయి, ఏమేమి అన్నీ సెటప్ చేశారు, అంతా అన్నీ చూపించారు. సో ప్రస్తుతం మీరు చూసేది మీకు తెలుస్తుందన్నమాట, ఇది RRR షూట్ అనమాట. సో ఇది మన రామ్ చరణ్ గారు మాట్లాడుతున్నారు. సో ఈ షూట్ కూడా ఇక్కడే జరిగింది ఫ్రెండ్స్, ఇక్కడ చాలామంది ఖైదీలు ఉంటారు కదా. సో ఇది చూసిన వెంటనే ఈ మాయాలోక్లో పెద్ద థియేటర్ నుంచి బయటకు వచ్చినట్టు ఉంది ఫ్రెండ్ మాకైతే. తర్వాత ఇది యాక్టివ్ బిల్డింగ్ అనమాట. సో మల్టీపర్పస్ బిల్డింగ్ ఇది. ఫ్రంట్ చూస్తే ప్యాలెస్, బ్యాక్ చూస్తే స్కూల్, రైట్ సైడ్ చూస్తే ఇన్స్టిట్యూట్, లెఫ్ట్ సైడ్ చూస్తే హైకోర్ట్ లాగా ఉంటుంది. సో దాని తర్వాత ఫ్రెండ్స్ ఎక్కడ వెళ్ళినా దీన్ని మాత్రం చుట్టేసుకొని వెళ్ళాలి ఫ్రెండ్స్, ఇది జగ్ ఫౌంటైన్ అనమాట. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్, ప్రతి వీడియోలో మీరు చూస్తారు, అసలు సూపర్గా ఉంటుంది. సో ఇక్కడ మేము వెళ్తూ ఉంటే చక్కగా ఇంకా కొన్ని ప్లేసెస్ మాకు చూపించాడు అనమాట, మన గైడ్ చూపించాడనమాట. చెప్తూ ఉన్నాడు కదా, వీటి కోసం కూడా చెప్పాడు ఫ్రెండ్స్ చాలా. సో ఇంకా ఇటు సైడు ఇప్పుడు నెక్స్ట్ బటర్ఫ్లై గార్డెన్కి వెళ్ళాలి అని చెప్పాడు. అలా ఇక్కడ కూడా చుట్టుకుంటే ఉంటే ఇది మళ్ళీ ఇది ఏంజల్ ఫౌంటైన్ కదా ఫ్రెండ్, చూస్తూనే అనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్, చాలా బాగుంది అసలు. నాకు మాత్రం చాలా చాలా నచ్చింది. తర్వాత ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటే ఇది ఏమంటున్నాడంటే హార్ట్ బీట్ గార్డెన్ అనమాట. సో లెఫ్ట్ సైడ్ హ్యాపీ గార్డెన్ అంటారు, రైట్ సైడ్ ఇటు సైడు అన్ని క్యాక్టస్ ఉన్నాయి కాబట్టి బ్రేకప్ సాంగ్స్ ఉంటాయి. తర్వాత ముందుకెళ్తే ఫ్యామిలీ సాంగ్స్ ఉంటాయి అని చెప్పాడు ఫ్రెండ్ మాకైతే. సో ఇవన్నీ గార్డెన్స్ ఇలా డిఫరెంట్గా చేశారనమాట. సో ఒక్కొక్క సాంగ్కి ఒక్కొక్క సీక్వెన్స్గా అలా చేశారు. సో ఈ స్పాట్ అనేది సూసైడ్ స్పాట్ అనమాట. సో ఎట్ లాస్ట్ మేము బటర్ఫ్లై గార్డెన్కి మాత్రం వచ్చేసాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, చక్కగా ఉంది గార్డెన్, మాత్రం సూపర్గా ఉంది. అసలు సూపర్గా మెయింటైన్ చేశారు ఫ్రెండ్స్. చాలా మంచి వాటర్ పోస్తూ అసలు గ్రీనరీగా మెయింటైన్ చేశారు. సో నేను మెయిన్ స్పాట్కి వచ్చేసాను. ఇక్కడ చూడండి బటర్ఫ్లైస్ చాలా ఉన్నాయి కాబట్టి ఇది బటర్ఫ్లై పార్క్ కాబట్టి. సో నేను ఇలా చూపిస్తుంటే మా బాబుని షూట్ చేయమని చెప్పాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, సో ఆల్ బటర్ఫ్లైస్ అనమాట, టోటలీ బటర్ఫ్లై గార్డెన్ కాబట్టి. సో ఇది బటర్ఫ్లై అంత పార్క్ అనమాట. సో మంచి వాల్ పైన చక్కగా ఈ స్టిక్కర్స్ లాగా అతికిచ్చారు ఫ్రెండ్స్. బటర్ఫ్లైస్ మాత్రం మస్తు ఉంది ఫ్రెండ్స్, చూస్తుంటే అద్దరిపోయింది అసలు. నాకు మాత్రం సూపర్గా నచ్చింది. నెక్స్ట్ మనం మెయిన్ గార్డెన్కి ఎంటర్ అవుతున్నాం అనమాట. సో చక్కగా ఉంది. లోపల మనం ఎంట్రీ అవుతే ఎంత బాగుంటుందో తెలుసా ఫ్రెండ్స్, అసలు నాకైతే ఇది చూసిన వెంటనే ఎంత బాగుందంటే సెటప్ సూపర్గా ఉంది. గ్రీనరీ మెయింటైన్ చేశారు ఫ్రెండ్స్. అసలు గార్డెన్ అంటే మాత్రం గ్రీనరీ మెయింటైన్ చేశారు. సో ఇక్కడ మొత్తం బటర్ఫ్లైస్ అనమాట, డిఫరెంట్ బటర్ఫ్లైస్. నేను పట్టుకోవాలని కూడా చూశాను. చూడండి మన పైన బటర్ఫ్లై వాళ్తున్నాయి అనమాట, పట్టుకోవాలని చూశాను. అసలు ఇది చూస్తుంటే నాకు చిన్నప్పుడు మనం బటర్ఫ్లైస్ పట్టుకొని ఆడతాం కదా, అలా అనిపించింది ఫ్రెండ్స్. అసలు మనకి బటర్ఫ్లైస్ బయట కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్, కనిపించట్లేదు. ఈ బటర్ఫ్లై చూడండి, నాకు చిన్నప్పుడు ఇలా పట్టుకొని అసలు ఈజీగా దొరికిపోయాయి ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఎంత ట్రై చేసినా నాకు దొరకలేదు అసలు బటర్ఫ్లై.
అది ఇలా ఎగిరిపోతుందనమాట. సో ఇక్కడ మేము ఎక్కిన తర్వాత అతను షూట్ చేయొద్దని చెప్పాడు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఓ పెద్ద ప్యారెట్ని పట్టుకొని అక్కడ మా ఫొటోస్ తీశారనమాట, నాది మా హస్బెండ్ది. సో తర్వాత నెక్స్ట్ ఇంకో స్పాట్కి ఎంటర్ అయిపోయాము. చూస్తున్నారు కదా, ఇది బర్డ్స్ది అనమాట స్పాట్ మొత్తం. ఇక్కడ చాలా బాగుంది. అంత డక్స్ మాత్రం సూపర్గా ఉన్నాయి, అసలు తందరుస్తుగా ఉన్నాయి అన్నమాట. చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అన్నట్టు ఫ్రెండ్స్. సో చాలా చాలా యాక్టివ్గా ఉన్నాయి, బాగున్నాయి, నీట్గా ఉన్నాయి. సో నీట్గా మెయింటైన్ చేస్తారు. ఓవరాల్గా అయితే చాలా చాలా బాగుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. సో డక్స్ సూపర్గా ఉన్నాయి. డక్స్ మాత్రము స్ట్రాంగ్. చూడండి నెక్స్ట్ వాటర్ ఫాల్. ఇక్కడ మాత్రం చక్కగా మేము పిక్స్ కూడా దిగాము. తర్వాత మేము ఎంటర్ అయింది ఇక్కడ ఫ్రీ బర్డ్ రేంజెస్ అనమాట. సో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. పీకాక్స్ ఉన్నాయి, బర్డ్స్ ఉన్నాయి. అసలు ఇది చూడండి, ఇది వైట్ పీకాక్ అనమాట. సారీ ఫ్రెండ్స్, పీకాక్ కాదు, బర్డ్. సో తొందరలో నేను పీకాక్ అనేసాను. ఇది వైట్ ప్యారెట్. నెక్స్ట్ ఇంకో ప్యారెట్ ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యారెట్స్ ఉన్నాయి. అసలు ఇవి చూస్తే జూలో కూడా ఉన్నాయి అన్నమాట. కానీ ఇక్కడ చేసిన మెయింటెనెన్స్ వీటిని ఎంత బాగుందంటే అంత బాగుంది ఫ్రెండ్స్. నాకు మాత్రం సూపర్గా నచ్చినాయి. యాక్చువల్లీ బర్డ్సే కదా, ఏంది ఈజీ అనుకున్నాను, కానీ అసలు అవి చూస్తుంటే ఎంత బాగున్నాయి. అసలు ఎంత నీట్గా ఫ్రెండ్స్, నీట్ అసలు ఎక్కడ చూడు నీట్నెస్ మెయింటైన్ చేశారు. చూడండి బ్లూ కలర్ ప్యారెట్స్, మంచి కలర్ ప్యారెట్స్ ఫ్రెండ్స్. ఇవి బ్లూ ఉంది, ఇలా ఆరెంజ్ ఉంది, ఎల్లో ఉంది. చూడండి ఇంకా పైన కూడా ప్యారెట్స్ ఉన్నాయి. సో డిఫరెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా ఉన్నాయి అన్నమాట. సో నేను అనుకుంటాను మూవీస్కి చాలా డిఫరెంట్గా యూస్ చేస్తారేమో ఇవి ప్యారెట్స్ని. ఏ విధంగా యూస్ చేయాలో, ఎక్కడ ఎలా ఉండాలో, ఏ కలర్ ఉండాలో వాళ్ళకి షూట్ చేసే వాళ్ళకి తెలుస్తుంది కదా ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా ఇది చూడండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ చూడండి ఎంత కలర్ఫుల్ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఈ ప్యారెట్స్ కూడా బాగున్నాయి కదా, అసలు నిజంగా చాలా బాగున్నాయి. అసలు చాలా బాగున్నాయి. నేను చెప్పాలి అని లేదు, ఇలా చెప్పాలని, కానీ సూపర్గా ఉన్నాయి సార్. నెక్స్ట్ ఇంకో స్పాట్కి వెళ్ళామన్నమాట. ఇది చూడండి పెద్ద ఆడిటోరియం టైప్ ఉంది. అసలు ఇక్కడ కూడా షూట్ చేస్తే చాలా అందంగా అనిపిస్తుంది, చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుందేమో ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ చిన్నగా ఉన్నాయి ఫ్రెండ్స్, ప్యారెట్స్ అన్నీ చిన్న అన్నమాట. సో చాలా బాగున్నాయి. ఇక్కడ కూడా అసలు సూపర్గా ఉందనుకోండి, ఇంకా నేనేం చెప్పేది లేదు. తర్వాత నెక్స్ట్ వచ్చింది మేము ఇక్కడ ఆస్ట్రిచ్ అనమాట. సో ఇక్కడ ఆస్ట్రిచ్ ఎగ్స్ ఉన్నాయి. ఆస్ట్రిచ్ ఎగ్స్ కూడా చూపించారు ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇది అనమాట ఆస్ట్రిచ్. ఒక్కటే ఉంది, ఆస్ట్రిచ్ మాత్రం ఒక్కటే కనిపించింది ఫ్రెండ్స్. సో దాన్ని మాత్రం ఇలా షూట్ చేసేసాను నేను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఏదో తినేస్తుంది. సో బాగుంది. సో నెక్స్ట్ మళ్ళీ మేము ఇంకో ప్లేస్కి బయలుదేరిపోవాలి. చూస్తున్నారా ఫ్రెండ్స్, బాగుందా, మీకు నచ్చుతుందా ఇప్పటివరకు నేను చూపించింది? సో ఆస్ట్రిచ్ బర్డ్, దిస్ ఇస్ అ బర్డ్. అండ్ ద నెక్స్ట్ కూడా మీరు ఇప్పుడు చూశారు. మనం నెక్స్ట్ ప్లేస్ కూడా వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. సో నాకు మాత్రం ఈ బర్డ్స్, ఈ ప్యారెట్స్, అసలు బటర్ఫ్లైస్ చాలా నచ్చిందనమాట. సో నేను ఇలానే షూట్ చేస్తున్నాను దీనికి. తర్వాత మనం ఇవన్నీ చూసేసి బయటికి బయలుదేరితే మనకి ఇలా ఒక స్పాట్ వస్తుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇవి నెక్స్ట్ మనం వెళ్ళేది కృపాల కేవ్స్ అన్నమాట. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఈ కేవ్స్ ఎలా ఉన్నాయో, లోపల అంత సూపర్గా డిజైన్ చేశారు. క్రాఫ్టింగ్ చాలా బాగుంది ఫ్రెండ్స్, అసలు అద్దరిపోయింది. అసలు ఎంత బాగుందంటే ఇంకో ఏదో వేరే ప్లేస్కి, ఇంకో ఏదో లోకానికి అండర్ కవర్కి వెళ్ళిపోయామన్నట్టు ఉంది ఫ్రెండ్స్. ఇవి కేవ్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే, ఈ బొమ్మలు చూస్తూ ఉంటే అసలు సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఇంకోటి ఇది 1 minute ఇది డాన్స్ అన్నమాట. చక్కగా మ్యూజిక్తోని మనం అక్కడనే నుంచుంటే ఆ డాన్స్ మొత్తం చూడొచ్చు. 1 minute డాన్స్ అన్నమాట. సడన్లీ అది వస్తుంటుంది, పోతూ ఉంటుంది అన్నమాట. సో తర్వాత బయటికి వచ్చేసాము. ఇక్కడ మేము చూస్తుంది సన్ ఫౌంటైన్ ఫ్రెండ్స్. సో లాస్ట్ ఫౌంటైన్ అన్నమాట దీంట్లో మాత్రం, రామోజీ ఫిలిం సిటీలో. ఇది చూడండి ఎంత గ్రీనరీ ఉంది. ఈ ఎమోజీస్ చూడండి ఫ్రెండ్స్, అసలు ఆ స్టార్, నెక్స్ట్ అదర్ డిఫరెంట్గా ఇలా చెక్కేసి గార్డెన్లోనే పెట్టారు ఫ్రెండ్స్. అంటే అవి కూడా షూటింగ్కే యూస్ అవుతాయి కదా ఫ్రెండ్స్. సో ఇక్కడ సన్ ఫౌంటైన్ దగ్గర మాత్రం చాలామంది వీడియోస్ తీసుకున్నారు, చాలామంది పిక్స్ కూడా దిగారు. సో మేము కూడా పిక్స్ దిగాము, ఫొటోస్ కూడా దిగాము. ఆల్రెడీ మీకు
పెట్టాము షార్ట్స్లో ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, నేను ఇది ఇక్కడ నుంచి చక్కగా షూట్ చేసేసి మళ్ళీ మనము ఈ స్పాట్ నుంచి ఇంకా బయలుదేరిపోవడం అనమాట. చూస్తున్నారా ఫ్రెండ్స్, బాగుంది కదా. సో నేను దగ్గర నుంచి షూట్ చేశాను ఫ్రెండ్స్ అసలు. తర్వాత మనం ఇంకో స్పాట్కి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇది లాస్ట్ స్పాట్ అనమాట ఇంకా. సో ఇక్కడనే క్లోజింగ్ సెరమనీ జరుగుతుంది, చూస్తున్నారు కదా. సో క్లోజింగ్ సెరమనీ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ప్లేస్ చూస్తున్నారా, ఇది మొబైల్ ఛార్జింగ్ ప్లేస్ అనమాట. సో ప్రతి ప్లేస్లో ఉంటుంది ఈ మొబైల్ ఛార్జింగ్. ఇది కూడా మస్తు చేశాడు ఫ్రెండ్స్, ఇది చాలా ఆలోచించే పెట్టారు, ఎందుకంటే మొబైల్ రీఛార్జ్ అయిపోతే మనం చక్కగా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఈ క్లోజింగ్ సెరమనీ చక్కగా హిందీ పాటలు, చక్కగా తెలుగు పాటల పైన అందరూ మరి ఆర్టిస్ట్ వాళ్ళు వీళ్ళు అంటే బ్యాక్గా ఉంటారు చూడండి ఫ్రెండ్స్. మరి బ్యాక్ ఆర్టిస్ట్ అని అనలేము, కానీ చక్కగా డాన్స్ చేశారు ఫ్రెండ్స్, సూపర్గా డాన్స్ చేశారు. ప్రతి సాంగ్ పైన అంటే తెలుగు హిందీ డిఫరెంట్ సాంగ్స్ పైన చేశారు. తర్వాత మేము బయటకు వచ్చేసి ఇంకా చక్కగా బయలుదేరిపోవాలని, ఎందుకంటే బస్సెస్ వచ్చేస్తాయి. సో బస్సెస్ ఎక్కేసాం ఫ్రెండ్. చూస్తున్నారు కదా, అలా ఇలా వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది మేము బస్సు ఎక్కినప్పుడు. చక్కగా మళ్ళీ సేమ్ అదే స్పాట్కు మనం ఎక్కడి నుంచి బస్సు ఎక్కామో అక్కడే దింపేస్తుంది అనమాట. చూస్తున్నారా, 5:30 6:30 కల్లా క్లోజ్ అయిపోతుంది మొత్తము. సో అక్కడ నుంచి వర్షం బాగా పడింది. మేమైతే క్యాబ్ బుక్ చేసుకొని చక్కగా ఇంటికి బయలుదేరిపోయాం ఫ్రెండ్స్. సో చాలా అలసిపోయాం ఫ్రెండ్స్ అసలు. నడవడము ఎంత బస్సెస్ ఉన్నా నడిచినా మాత్రం చాలా నడిచాము ఫ్రెండ్స్, అసలు సూపర్గా నడిచాము. సో కానీ స్పాట్కి అక్కడ ఫుడ్ మనకి అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ఏమంత మంచి అంటే ఏంది ఇది బాగాలేదు అన్నట్టు లేదు, చాలా బాగుంది అక్కడ, సూపర్గా ఉంది. సో మేము మాత్రం అంతా చూసేసి చక్కగా హ్యాపీగా ఇంటికి బయలుదేరిపోయాం ఫ్రెండ్స్. నచ్చిందా ఫ్రెండ్స్ మీకు? సో ప్లీజ్ ఫ్రెండ్స్, నా పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 మొత్తం